మటన్ ఈ విధంగా చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడన్నా చేసిరా? ఒకవేళ చెయ్యకపోతే ఇప్పుడైతే వీడియో చూసే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే మటన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మా సైడు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా అయితే నేను చూపించబోతున్నాను. మటన్ అందరు చేసుకుంటూ ఉంటారు, కాకపోతే చేసే విధానం చాలా రకాలుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మా సైడ్ ఎట్లా చేస్తారనేసి అయితే నేనైతే ఈరోజు చూపించబోతున్నాను. సో ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడకుండా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాము పదండి. అంటే ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను అనమాట. చూసి తప్పకుండా ట్రై చేసి తర్వాత ఎట్లొచ్చింది అనే విషయం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ సైడ్ ఇట్లనే చేస్తారా ఎవరన్నా, అది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలో. సో దానికోసం అయితే నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 4 టీ స్పూన్లు అయితే వేసుకున్నా. మీరు కారం తినే దాన్ని బట్టి అయితే కారం వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు అయితే వేసిన అనమాట. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, కొంచెమే వేసిన అనమాట పసుపు అయితే, ఎందుకంటే మళ్ళీ పోపులోకి వేసుకుంటాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొత్తిమీర వేసినాను, అదేవిధంగా కొంచెం పుదీనా కూడా వేసినాను. వేసిన తర్వాత వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కారం ఉప్పు అనేది మంచిగా పీసెస్కి తగిలేలాగా కలిపేసుకోవాలి. చేత్తోంటే కలుపుతున్నాను నేను. మీరు ఒకవేళ చేత్తో కలపడం ఇష్టం లేకపోతే అయితే స్పూన్తో కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చి మనం మటన్లోకి వేసే ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, అదేవిధంగా ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నా. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నా అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరుకున్నది అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ది వేసుకోవచ్చు, లేదంటే ముందే నూరి పెట్టుకునేది ఉంటే అది కూడా వాడుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, మిరియాలు అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వీటన్నింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకే ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకున్నాను అనమాట నేను. చూస్తున్నారు కదా ఇక్కడ, అంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట జీడిపప్పు వేయడం వల్ల, అదేవిధంగా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఒక స్పూన్ అయితే తురిమిన ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా కూడా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమి పెట్టుకున్నది ఉన్నది కాబట్టి అదే వేస్తున్నా. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచితే అయితే నల్లగా అయిపోతుంది అనమాట. చూసుకొని కొంచెం దూరగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీకి ఇప్పుడే వేసుకోవట్లేదు అనమాట, కొంచెం చల్లగా అవ్వాలి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు అప్పటి వరకు అయితే మనం మటన్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసిన అనమాట. అంటే మీకు ఇంతకుముందు చెప్పినాను కదా, ఆయిల్లో 1 కప్పు ఉంటుంది అనేసి, దాంతో అయితే 2 కప్పులు అయితే వేసినాను. 1/2 kg మటన్ తీసుకున్నా కాబట్టి 2 వేసినాను. సో ఇది ఆయిల్ అయితే కొంచెం వేడి అవ్వాలి. మీరు సేమ్ ప్రాసెస్ నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ తొందరగా అయిపోతుంది అనేసి అయితే కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా. కొంచెం మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మటన్ కడిగేటప్పుడు ఇట్లా కట్ చేసిన ఆనియన్ వేసుకొని కడిగితే అయితే స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది పసుపు ఉప్పు వేసి కడుగుతారు కదా, అలా కాకుండా ఈసారి ఆనియన్ వేసి చూడండి, తేడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆనియన్ వేడైపోయినాయి కాబట్టి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపుగా వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట, అందుకే చూసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసినాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వచ్చేసి నార్మల్గా మటన్ వేసిన తర్వాత వేస్తారనమాట. నేనైతే పోపులోనే వేసేస్తాను. తర్వాత వచ్చేసి టమాటాలు వేస్తున్నాను అనమాట. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే ఇక్కడ పెద్ద సైజువి 2 తీసుకున్నాను.
హాఫ్ కేజీ మటన్ కాబట్టి 2 టమాటాలు సరిపోతాయి. 2 టమాటాలు అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాం అనమాట. టమాటాలు ఉడకాల్సిన అవసరం ఏం లేదు, మటన్తో పాటు ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మటన్ వేసుకొని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. అంటే మనం వేసుకున్న టమాటాలు పోపదంతా మటన్కి కూడా తగిలేలాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఎంబడే నీళ్ళు పోయకూడదు. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే వాటర్ వేయాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా అంతే, ఏం వేయట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా వదిలేసి మూత అయితే పెట్టేసిన అనమాట. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వేరే గిన్నెలో అయితే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. అంటే గోరువెచ్చగా అయ్యే వరకు అయితే వేడి చేసుకోవాలి. ఇది వచ్చేసి పౌడర్ అనమాట, మసాలా పౌడరు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మటన్ చూద్దాం ఎట్లా ఉందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడుకుతుందనమాట. అంటే ఒక 2-3 నిమిషాలే అనమాట, ఎక్కువ అయితే లేదు. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ అయితే వేయాలన్నమాట దీంట్లోకి. అంటే వేడి వాటరే, ఎందుకనంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం చల్ల నీళ్ళు వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా తొందరగా ఉడుకుతుంది అనమాట మటన్. ఎవరికైనా తెలియకపోతే ఈసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్ వేసి మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని కలిపేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే 6 విజిల్స్ పెడుతున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే 8 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మటన్ని చూసుకొని విజిల్స్ అనేది పెట్టుకోండి. లేతగా ఉన్నట్టయితే తొందరగా ఉడికిపోతుంది, కొంచెం ముదురుగా ఉన్నట్టయితే కొంచెం లేట్ అవుతుంది. సో దాన్ని బట్టి 6 or 8 మీరు ఆలోచించి పెట్టుకోండి. ఇక్కడైతే నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. 6 తర్వాత ఇప్పుడు మటన్ ఎలా ఉందనేది అయితే చూద్దాము. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఉడకకపోతే. ఇప్పుడైతే చూద్దాము నాది మటన్ ఉడికిందా లేదా అనేది అయితే చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది నాకు. అదేవిధంగా మటన్ కూడా ఉడికిపోయింది అనమాట. మళ్ళీ పెట్టవలసిన అవసరం అయితే లేదు. నేనైతే గ్రేవీ మరీ లూజ్గా అయితే ఏం చేయలేదు, చిక్కగానే చేసిన అనమాట. అందుకే ఎక్కువ వాటర్ వేయలేదు. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకున్నాను, అదే మసాలా అనమాట. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని మంచిగా కలిపేసుకొని జస్ట్ మసాలా వేసినాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ పైన పెడతాను అనమాట మళ్ళీ ఇప్పుడు. సో అంతే, 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకు వేడివేడిగా మటన్ అయితే రెడీ అయిందనమాట. ఈ మటన్ వేసుకొని జొన్న రొట్టె తింటే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. బాయ్ మళ్ళా.